మోడలింగ్ చేశారు, సీరియల్స్ చేశారు, సినిమాలు చేశారు. ఫ్యూచర్లో డైరెక్షన్, స్క్రిప్ట్ సైడ్ ఇట్లా వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? డైరెక్షన్ ఇవన్నీ అయితే టఫ్, అది నా జాబ్ కాదు అంత. అంటే డైరెక్షన్ ఈజ్ నాట్ ఈజీ చెప్పాలి అని అంటే. ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. ఎందుకంటే హ్యాండిల్ సో మెనీ డిపార్ట్మెంట్స్. డైరెక్టర్ అంటే క్రియేటివ్ కూడా బాగా ఇది ఉండాలి. యాక్టింగే నా ఫోకస్ అంతా కూడా యాక్టింగ్ మీదే. బట్ పాడ్కాస్ట్ అంటే ఇష్టం నాకు. స్టార్ట్ చేస్తారా? ఇప్పుడైతే లేదు, ఫ్యూచర్లో అంటే హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. అది మళ్ళీ అది స్టార్ట్ చేసినా కూడా బాగుండాలి. అది ఏదో చేస్తున్నాము అంటే చేస్తున్నాము అని కాకుండా హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్. సో ఆ సీట్లోంచి ఈ సీట్లోకి వస్తానంటారు పక్క. ఎప్పుడన్నా చెప్పలేము. ఎందుకంటే మనము కడుపు కొట్టుడు కదా, అన్నీ చేయాలి, సర్వైవ్ కావాలి అని అంటే ఒకదాని మీద కష్టం కదా. బట్ మీరు టాప్ మోడల్ కింద చేశారు. బట్ వై డోంట్ యూ స్టార్ట్ ఏ మోడలింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఏజెన్సీ? ఇన్స్టిట్యూట్ కష్టం, అది ఏమి ఉండదు. అది యాక్చువల్గా ఒక ప్రాబ్లం ఏంది అని అంటే, మళ్ళీ ఇక్కడ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్. సో మనం అలాంటిది ఏదైనా స్టార్ట్ చేస్తే అందరూ వస్తారు. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ట్రైనింగ్ అంటే యూ హ్యావ్ టు టేక్, అందరినీ తీసుకొని నువ్వు ట్రైన్ చేయాలి. సో ప్రతి ఒక్కరు మోడల్ అవుదాము అని వస్తారు. సో వచ్చినప్పుడు నువ్వు అగైన్ యూ హ్యావ్ టు బీ వెరీ చూజీ. కొంతమందినే తీసుకోవాలి. నీకు క్రీమ్ అంటే ఎవరి దగ్గర అయితే ఇది ఉందో, వాట్ డు వి కాల్ టాలెంట్ కానీ, లుక్స్ కానీ, ఆ గ్రేస్, యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని తీసుకొని నువ్వు ట్రైన్ చేయగలుగుతాం. మనం అలాంటిది ఏదైనా స్టార్ట్ చేస్తే చాలా మంది వచ్చేస్తారు. సో అందరినీ నువ్వు ట్రైన్ చేయలేవు, మళ్ళీ ఫిల్టర్ అంటే దానివల్ల నీకేం వచ్చేది ఏముండదు నీకు, టు బీ వెరీ ఫ్రాంక్. సో అది ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా టు స్టార్ట్. ఎందుకంటే కొంతమంది స్టార్ట్ చేశారు కానీ పెద్ద సక్సెస్ అవ్వలేదు. వెరీ ఫ్యూ పీపుల్ వర్ సక్సెస్ఫుల్ ఇన్ దాట్. అండ్ పర్టికులర్ వే క్వాలిటీస్ మోడల్ అంటే ఇలాగే ఉండాలి అని ఏమన్నా? నీకు ర్యాంప్కు కంపల్సరీ 6 feet ఉండాలి. 5'10" అబవ్ అయితే కంపల్సరీ. బికాస్ ర్యాంప్ మీద నువ్వు నడిచేటప్పుడు హైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇఫ్ యూ సీ ఎనీ మోడల్, నువ్వు ఇప్పుడు అమ్మాయిలే ఉంటున్నారు, అమ్మాయిలనే 5'10", 5'11" ప్రిఫర్ చేస్తున్నారు. 5'9" అయితే మినిమం హైట్. సో ఇంకా నీకు బాయ్స్ ఎట్లుంటుంది? బాయ్స్కి ఎట్లయినా డెఫినెట్గా హైట్ అనేది ప్లస్ అవుతుంది వాళ్ళకు. తర్వాత మంచి ఫ్రేమ్ ఉండాలి. అంటే మంచి ఫ్రేమ్ అంటే మంచి లీన్ బాడీ, మంచి లుక్ ఉండాలి. బికాస్ ఇప్పుడు ఏంటంటే నువ్వు మోడలింగ్ చేసేటప్పుడు యు ఆర్ వేరింగ్ సమ్ కాస్ట్యూమ్, ఒక డిజైనర్ని రిప్రజెంట్ చేస్తావు నువ్వు. సో అది క్యారీ చేసినప్పుడు ద పీపుల్ హూ వాచ్ యూ షుడ్ బి అట్రాక్టివ్. నీకు ఆ వాకింగ్ స్టైల్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఆ కాన్ఫిడెన్స్ కానీ యూ షుడ్ ప్రజెంట్ ఇట్ ఇన్ ఎ గుడ్ వే. బికాస్ అక్కడ నిన్ను కాదు, నువ్వు ఒక కాస్ట్యూము అది నువ్వు ప్రజెంట్ చేస్తున్నావు, ఒక బ్రాండ్ని ప్రజెంట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ హ్యావ్ ఆల్ దట్ ఆ క్రైటీరియా అంతా ఉండాలి నీకు. ఆల్ దట్ ఇది టు మ్యాచ్ వాళ్ళది డిజైనర్ని నిన్ను ఎందుకు తీసుకున్నారో దానికి జస్టిఫై చేయడానికి. నాట్ ఎ నార్మల్ థింగ్. ఎవరు పెడతారు మోడలింగ్, పొడుగున్నాం కదా అట్లా కాదు. నీకు ఆ గ్రేస్, యాటిట్యూడ్ కూడా మెనీ క్వాలిటీస్. అవును, when it comes to ఓకే. ఎప్పుడు మీరు 15 years బ్యాక్ చేశారు మోడలింగ్ అంతాను? 20 years. సో దాని తర్వాత చాలా చాలా చేంజెస్ జరిపోయినాయి మోడల్ ఇండస్ట్రీలో. ఇప్పుడు ప్రెజెంట్ వస్తున్న అప్కమింగ్ మోడల్స్కి ఇన్ కేస్ ఏమన్నా చెప్పాలంటే? ఒకటి ఏంటంటే ఫస్ట్ దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ డ్రీమింగ్. సో మన ఇష్టము, కాకపోతే దానికి తగ్గట్టు ప్రిపరేషన్ ఉండాలి. దానికి తగ్గట్టు మనం సూట్ అవుతామా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. బికాస్ మార్కెట్లో చాలామంది పీపుల్ విల్ చీట్ యూ. ఇప్పుడు నువ్వు ఒక దగ్గరికి వెళ్తే నీకు క్వాలిటీ లేకున్నా కూడా వాళ్ళు డబ్బులు తీసుకొని ట్రైనింగ్ చేయడము అలా చాలా జరుగుతున్నాయి. సో అన్నెసెసరీలీ యూ గో స్పెండ్ మనీ అండ్ నథింగ్ విల్ హ్యాపెన్. సో ఫస్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనము అందరము విరాట్ కోహ్లీ మన క్రికెట్ వస్తే విరాట్ కోహ్లీ అయితే అవ్వలేం కదా మనం. సో దెర్ ఈస్ సర్టన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఫస్ట్ మనది మనము అర్థం చేసుకోవాలి, మనకు అది సూట్ అవుతుందా, మన దగ్గర క్వాలిటీస్ ఉన్నాయా, అవన్నీ చూసుకున్న తర్వాత యూ నీడ్ టు హ్యావ్ ప్రిపరేషన్. అంటే నువ్వు ఈ షోస్ కానీ అలాంటివి కానీ చూసి, సో ఎలా చేస్తున్నారు, ఎలా ఉండాలి, మనల్ని మనం డిసిప్లిన్ ఒకటి చాలా ఇంపార్టెంట్. యూ నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ ఫిజిక్, అవన్నీ మెయింటైన్ చేయాలి. నీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తర్వాత నీ ప్రజెన్స్, నీ ర్యాంప్ ప్రజెన్స్కి ట్రైన్ అవ్వాలి. సో వితౌట్ ట్రైనింగ్ యూ కాంట్ ఎక్స్పెక్ట్. అంటే చాలామంది ఏంటంటే రీల్స్లో అక్కడిక్కడ చేసేసి నేను నడుస్తాను అద్దం ముందు అది కాదు కదా. దేర్ ఆర్ సర్టన్ బేసిక్స్ యాక్చువల్లీ.
ఒక మంచి ట్రైనర్ దగ్గరికి వెళ్తే విల్ టీచ్ యూ దోస్ బేసిక్స్. నీకు ఇప్పుడు మనకు కంప్యూటర్ వచ్చినంత మాత్రాన ప్రోగ్రామింగ్ రాదు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలని లేదు అంతే. కదా. సో అందరికి ఇప్పుడు కీప్యాడ్ అందరికి వస్తుంది, అందరు కీప్యాడ్ చేయొచ్చు, కోడింగ్ అందరికీ రాదు కదా. కోడింగ్ రాదు కదా, కోడింగ్ నేర్చుకోవాలి కదా టు బికమ్. సేమ్ ఇది కూడాను. దట్ ఈస్ వాట్ మోడలింగ్ అండ్ యాక్టింగ్ మాత్రం సరిపోదు. అంతే కదా, మోడలింగ్ అయినా యాక్టింగ్ అయినా కూడా చాలా మంది నుంచి అడుగుతుంటారు యాక్టింగ్లో కూడా, ఐ వాంట్ బి అన్ యాక్టర్ అని చెప్పేసి. నేను అడుగుతాను ట్రైన్ అయ్యావా అని అంటే వాళ్ళు లేదు నేను చేసేస్తాను, ఏ డైలాగ్ ఉన్నా చెప్పేస్తాను అని అంటారు. బట్ ఆ చెప్పడం వేరు, చెప్పడం వేరు, ఈ మాడ్యులేషన్ ఈ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఇంపార్టెంట్. నువ్వు ట్రైన్ అవుతే ఇప్పుడు ఒక 3 months ట్రైన్ అవుతే నీకు బేసిక్స్ ABCD నేర్చుకున్న తర్వాత నీకు అంటే నువ్వు యాక్టింగ్ అనేది కానీ ఏదైనా కూడా నీకు ఒకరు నేర్పిస్తే నేర్చుకునేది కాదు, నీ ఎక్స్పీరియన్స్ వెన్ యూ గో త్రూ. ఇప్పటికీ మనం లెర్నర్సే, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాం ఏదో ఒకటి. సో అలా నువ్వు వెన్ యూ ఫేస్ ద కెమెరా యూ గెట్ టు వర్క్ అండర్ డిఫరెంట్ డైరెక్టర్స్, అలా 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 నేర్చుకుంటూ యూ గ్రో. కానీ అక్కడ దాకా పోవాలి అని అంటే నీకు ఒక బేస్, ఒక ప్లాట్ఫామ్ అనేది, ఒక బేస్ అనేది ఉండాలి నీకు. ఫర్ దాట్ ఐ టెల్ పీపుల్ టు లెర్న్, టు గెట్ యువర్ సెల్ఫ్ ట్రైన్. నేర్చుకోండి, సీనియర్స్ చెప్తున్నారు. సో అవన్నీ నేర్చుకుని డ్రీమింగ్ అనేది గుడ్, బట్ దానికి కావాల్సింది ఇంకా ప్రాసెస్ ఉంటుంది, అదంతా చూసుకుని యూ నీడ్ టు. అంటే ఎనీథింగ్ ఇట్స్ లైక్ యూనో, ఇప్పుడు మనం ఒక చదువుకోవాలన్నా కూడా, ఒక గోల్, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, డాక్టర్ అవ్వాలన్నా కూడా పర్టికులర్ విజన్ ఉండాలి, విజన్ ఉండి అట్ ద సేమ్ టైం యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ కదా, ఇది కూడా అంతే. సో మోడల్ అవ్వాలంటే దానికి కావాల్సిన స్కిల్స్ కానీ అండ్ ఆ బేసిక్స్ అన్నీ తెలియాలంటారు. సో ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తారు, మూవీస్ కానీ సీరియల్స్ కానీ? ఇప్పుడు ప్రజెంట్ చిన్ని చేస్తున్నాను ఫర్ మా టీవీ. చిన్ని పాజిటివ్ రోల్, నెగిటివ్ ఇష్టమైన రోల్? మా టీవీకి ఇప్పటికీ దిస్ ఇస్ మా టీవీ యువ తర్వాత అన్ని నెగిటివ్, యువ లవ్ తర్వాత అన్ని నెగిటివ్ మా టీవీ. సో ఎలా అనిపిస్తుంది, క్యారెక్టర్ బాగుంది ఇది? యా ఇప్పటికంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఐ విల్ నో when I go deep into it. సినిమాస్, ఐ మీన్ మూవీస్ ఇప్పుడు ప్రజెంట్లీ ఏం లేదు. సో ఇట్స్ గోయింగ్ ఆన్, కానీ ఇంకా ఏది మెటీరియలైజ్ అవ్వట్లేదు, స్లో అండ్ ఇది స్టడీగా పోతుంది. సేమ్ OTT కూడా అట్లనే ఉన్నది. అగ్నిసాక్షి చేశారు కదా? యా, అగ్నిసాక్షి 2లో ఒక క్యామియో రోల్ చేశాను. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్, సెకండ్ ఎపిసోడ్లో ఉంటుంది. హ్యాపీ విత్ ద క్యారెక్టర్? యా, ఇట్స్ నైస్, మేకింగ్ అదంతా కూడా బాగుంది, మూవీలో నా ప్రజెంటేషన్ బాగుంది. అదే కదా, నేను ఇప్పుడు అలాంటివి వస్తే, అలాంటి సక్సెస్ అయితే బాగుంటుంది మనకు. అంటే విని మనలాంటి వాళ్ళకు మంచి వర్క్ ఉంటుంది నిజంగానే. ఇంకా అంటే మనం ఇంకా సినిమాలు అవన్నీ అవసరం లేదు ఎత్తుక్కోవడం, బికాస్ ఇది కూడా OTT కూడా ఒక మంచి రేంజ్లో ఉంది కాబట్టి. అక్కడ మెయిన్ ఏంటంటే నీకు సినిమాల్లో ఇప్పుడున్న కాంపిటీషన్కి దీనికి ఒక మంచి క్యారెక్టర్ దొరకడం అనేది కష్టమైపోయింది, ఇట్స్ నాట్ ఈజీ. సో బట్ నీకు ఇక్కడ అట్లీస్ట్ ఏంటంటే నీకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. యాక్టింగ్ బేసికలీ ఏ ప్లాట్ఫామ్ అయినా నీకు ఒక మంచి క్యారెక్టర్ దొరికి దాన్ని బాగా చేస్తే దట్ ఈస్ వాట్ ఎన్ యాక్టర్ ఎంజాయ్స్, అంతే కదా. ఇంకా ప్రతి ఒక్క యాక్టర్కి అదే ఉంటుంది గోల్. కానీ OTTలో నీకు ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది అండ్ ఇట్స్ అ ఛాలెంజ్ జనాలను. ఎందుకంటే ద పీపుల్ హూ వాచ్ OTT ఆర్ వెరీ షార్ప్. సో నువ్వు ఆ యాక్టింగ్ అనేది నీది పర్ఫెక్ట్గా ఉండాలి. ఓన్లీ దెన్ ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే, ఆ కంటెంట్ ఉంటేనే పీపుల్ విల్ వాచ్. యూ హావ్ టు ఎన్గ్రాస్ దెమ్, ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ అ ఛాలెంజ్. సో జరుగుతున్నాయి ప్రాసెస్.